జనవరి 29న మనకు చొల్లంగి అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా వేప చెట్టు దగ్గర ఇది పడేయండి. అలా పడేస్తే చాలండి, మీ దరిద్రం అంతా కూడా పోతుంది. అలానే కాకుండా ఎంతటి పేదవారైనా సరే కుబేరులాగా మారిపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర ఇది ఖచ్చితంగా పడేయండి. ఇది పడేయటం వల్ల మంచి జరుగుతుంది. అమావాస్య రోజున ఎవరైతే వేప చెట్టు దగ్గర ఇది పడేస్తారో వారి జీవితంలో ఉండే ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. వారి లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. వారికంతా కూడా మంచి జరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక వేప చెట్టు దగ్గర ఇది పడేసుకోండి. మంచి ఫలితం అయితే మీరు పొందగలుగుతారు. దరిద్రాలను పోగొట్టుకొని అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టుకోవాలంటే వేప చెట్టు దగ్గర ఖచ్చితంగా ఈ పనిని చేయాలి. అలా చేసిన వారి యొక్క జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా వారు లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా లైఫ్లో ఎదగటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలకు కూడా ఫలితం అధికంగా వస్తుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటేనండి, అమావాస్య రోజున కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ చిన్న పరిహారం చేసుకోండి. మీ సుడి తిరిగిపోయి మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అసలు మనము ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక వేప చెట్టు అనేది దేవతా వృక్షం కదండి, అంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం. నార్మల్గా మన గ్రామ దేవతలు, కుల దేవతలు కొంతమంది వేప చెట్ల దగ్గరనే మనం పూజిస్తూ ఉంటాము. చాలా వరకు కూడా ఏంటంటే కనుక వేప చెట్టు ఒక రకంగా చెప్పాలంటే పూజలు అందుకుంటూ ఉంటుంది. కొన్ని వేప చెట్లు ఏంటంటే కనుక ఊరి బయట ఉంటూ ఉంటాయి, అలానే కొంచెం మనకు దూరంగా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి ప్రాంగణంలో ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం చేయాలి. అంతేకాని దేవతలు ఉన్న చోట మాత్రం ఈ పనిని చేయకూడదు. అలా చేస్తే ఏంటంటే మనం చేసిన పరిహారానికి పెద్దగా ఫలితం రాదు. కాబట్టి అక్కడ చేయకండి. నార్మల్గా ప్లెయిన్గా వేప చెట్లు ఉంటాయి కదా, పూజలు అందుకుని వేప చెట్లు, ఆ యొక్క ప్రదేశంలో ఇప్పుడు చెప్పే విధంగా ఇది పడేసుకొని సరిపోతుంది. అలానే కాకుండా ఈసారి వచ్చే అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అండి. జనవరి 29న బుధ అమావాస్య రాబోతుంది. ఇది అత్యంత పవిత్రమైనది. అలానే కాకుండా ఈ జనవరి నెలలో మొదటి అమావాస్య, అంటే కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య. కాబట్టి సంవత్సరం అంతా కూడా మనకు చక్కగా యోగించాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, మనం ముందుకు వెళ్ళాలి, అలాగే వచ్చేసి మనకంతా కూడా మంచి జరగాలని కోరుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. ఇంకా మనకేంటంటే కనుక ఈ యొక్క పరిహారం ద్వారా మనకు మేలు చేకూరుతుంది. అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది, కానీ ఇప్పుడు వచ్చే అమావాస్య కొంచెం పవర్ఫుల్ అనమాట. అందుకే ఇదేంటంటే కనుక చాలా శక్తివంతమైనది అని మనకు పండితులు చెబుతున్నారు. ఈ అమావాస్యని ఏంటంటే కనుక పుష్య అమావాస్య, అలానే కాకుండా చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య, ఇలా రకరకాలుగా పిలుస్తారు. పేరు ఏదైనప్పటికీ కూడా ఇది కొంచెం పవర్ఫుల్గా రావటం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. అమావాస్య చెడుని తీసేసుకుని మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, అలానే కాకుండా మన దురదృష్టాన్ని అంటే తొలగించుకొని అదృష్టాన్ని మన వైపు చేసుకునేలాగా మనకేంటంటే కనుక అమావాస్య ఉపయోగపడుతుంది. అమావాస్య రోజున ఏది చేసుకున్నా కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుందండి. చిన్న పనిని చేసినా కానీ మనకైతే మంచి లాభం మనం పొందవచ్చు అని చెప్పొచ్చు. అందుకే మన పెద్దవారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, అమావాస్య రోజు ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది. అంటే ముఖ్యంగా చెడు పోతుంది, దరిద్రం మన నుంచి దూరం అంటే వెళ్ళిపోతుంది, మనకంతా కూడా అదృష్టం పడుతుందని ఒక రకంగా చెప్పొచ్చు. మానవ జీవితం అన్నప్పుడు కష్టాలు, బాధలు సర్వసాధారణం అండి. లైఫ్లో ఏంటంటే కనుక ఎప్పుడు బాధల్ని అనుభవిస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక చాలా కష్టపడుతూ ఉంటారు. కష్టపడితేనే ఏంటంటే కనుక వారి కుటుంబం గడుస్తూ ఉంటుంది. అంటే రెక్క ఆడితేనే డొక్క ఆడే పరిస్థితి కూడా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారం చక్కగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ప్రయత్నించండి. అమావాస్య రోజున మనం ఏంటంటేనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఖచ్చితంగా అమావాస్య రోజు ఏంటంటే తలస్నానం చేయాలండి. ఇంటిల్లి పాది కూడా తలస్నానం చేస్తే మనకి ఏవైనా సరే దోషాలు, పాపాలు ఇలా పట్టి మనని పీడిస్తూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే అమావాస్య రోజు ఖచ్చితంగా వేపాకులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించాలి. ఇంట్లో మనం ఏంటంటేనండి శివపార్వతుల పటం ముందు కావచ్చు, లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు, మనం దీపారాధన ఖచ్చితంగా చేయాలన్నమాట. దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి, మనకు అదృష్టం కలిసి వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. అందుకే దీపారాధన చేయండి. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే, ఇలా అమావాస్య రోజు మనం ఏంటంటే కొన్ని నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి. కాలికి నల్ల దారం కట్టుకోవాలి. అలానే కాకుండా అమావాస్యకు అంటే నల్లటి వస్త్రాలను ధరించకూడదు. అమావాస్య రోజున ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయకూడదు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. నార్మల్గా 3 దారులు కలిసే చోటు కూడా వెళ్ళకూడదు. అక్కడ దిష్టి దోషాలన్నీ కూడా పడేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి బాటల్లో ప్రయాణించడం చాలా వరకు కూడా అంటే ఇబ్బందికరంగా మనకు ఇబ్బంది కలుగుతుంది, ఇబ్బందికరంగా ఉంటుందని మన పెద్దవారు అలాంటి అంటే బాటల్లో కూడా నడవకూడదని చెబుతూ ఉంటారు. అమావాస్య రోజున చిన్న చిన్న నియమాలు ఆచరించాలి.
ఆచరించాలండి. ఆచరిస్తే ఏంటంటే గనక మనకు మంచి ఫలితం వస్తుంది. అలానే కాకుండా మన నుంచి చెడు కూడా పోతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకోండి. అలానే కాకుండా ఇప్పుడు వచ్చే అమావాస్య చాలా పవర్ఫుల్ అమావాస్య కదా. కాబట్టి ఏంటంటే వేప చెట్టు దగ్గర మీరేం చేయండి అంటే కనుకనండి ఒక 2 లవంగాలను తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, లవంగాలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి లవంగాలను ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి 2 పువ్వుండే లవంగాలను తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత చేతిలో పట్టుకోండి. కుడి చేతిలో పట్టుకున్నా పర్వాలేదు, ఎడమ చేతిలో పట్టుకున్నా పర్వాలేదు, ఏ చేతిలో పట్టుకున్న ఫలితం అయితే ఉంటుందన్నమాట. మనం ఏంటంటే గనక ఇలా చేతిలో ఈ లవంగాలను పట్టుకొని సంకల్పం ఈ విధంగా చెప్పుకోవాలి. ఇరుగువారు ఎదుగుతున్నారు, పొరుగువారు ఎదుగుతున్నారు, మేము ఎదగలేకపోతున్నాము, మా లైఫ్లో మాకు చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు వస్తున్నాయి, ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు, భగవంతుడు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అంటే ఇస్తున్నాడు, మా కష్టాలన్నీ కూడా పోవాలి, మా దరిద్రాలు పోయి మా ఐశ్వర్యాలు సిద్ధించాలి, మా జీవితమే మారిపోయి మాకంతా కూడా మంచి జరగాలి, ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావాలి, మేము కూడా అందరిలాగే గొప్పగా బ్రతకాలి, మేము అంటే ఉన్నంతలో మేము అంటే సంతోషంగా ఉండాలి అనేసి మీరు ఈ విధంగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పేసుకుని ఈ లవంగాలను ఏంటంటే గనక వేప చెట్టు దగ్గర పడేయండి. ఇలా పడేయటం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. ముందుగా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకోవాలి. అవసరం కోసం పరిహారం చేసుకుంటున్నాం కదండి, మన అవసరం కదా, కాబట్టి ప్రకృతి అనుగ్రహం ఉండాలి కదా. కావున ఏంటంటే ఇలా మీరు సంకల్పం చెప్పేసుకుని ఆ తర్వాత ఈ లవంగాలను తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసి వేప చెట్టు దగ్గర పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి. వీలుంటే వేప చెట్టుని అరిచేతితో తాకండి. అలా తాకటం వల్ల అరిచేతిలో ధనరేఖలు ఉంటాయి కాబట్టి అవి మూసుకుపోయి ఉంటే తెచ్చుకొని జీవితమే మారే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వేప చెట్టుకు అరిచేతిని అంటే ఎవరైతే తాకిస్తారో ఈ రోజు 2 చేతులు కూడా అరిచేతులు పెట్టి వేప చెట్టుని తాకితే చాలా మంచిదండి. మనం అనుకుంటాం చెట్లని అంటే మనం తాకటం వల్ల ఏమవుతుందని, కానీ కొన్ని చెట్లు అంటే ఇప్పుడు వేప చెట్టు ఎంత శక్తివంతమైనదండి మనందరికీ తెలిసిందే కదా. వేప చెట్టు చాలా చాలా అంటే పెద్ద చెట్టుగా పెద్ద వృక్షంగా పరిగణించబడుతుంది. అలానే కాకుండా దైవ వృక్షంగా కూడా పరిగణించబడుతుంది. కాబట్టి వేప చెట్టుకు అత్యంత శక్తి ఉంటుంది. వేప చెట్టు దగ్గర చేసే పరిహారాలు కావచ్చు, వేప చెట్టు చుట్టూ అంటే మనం 3 ప్రదక్షిణలు చేసిన, వేప చెట్టును తాకినా, వేప చెట్టుకు నమస్కారం చేసుకున్నా మాత్రం బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. మీరు ఇదే అమావాస్యకు చేయాలి, ఈ ఒక్క అమావాస్యకు చేస్తేనే మీకు బాగుంటుందని కాదు. మీరు ప్రతి నెలలో వచ్చే అమావాస్యకు మీకుండే ఇబ్బంది, సమస్య ఇవన్నీ చెప్పుకుంటూ మీరు పరిహారాలు చేసుకోండి. ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం మారిపోతుంది. డబ్బు నీళ్ళలా ఖర్చు అయిపోకుండా ధన ద్వారాలు తెచ్చుకొని ధనం వస్తుంది. అలానే కాకుండా మనం కూడా లైఫ్లో చక్కగా ఎదగటానికి, ముందుకు వెళ్ళటానికి, సక్సెస్ని చూడటానికి, ప్రతి పనిలో కూడా మనం విజయాన్ని సాధించుకోవటానికి, అలానే మన దరిద్రాన్ని తొలగించుకొని మనం అష్టైశ్వర్యాలను కలిగేలాగా చేసుకోవటానికి ఈ పరిహారం మనకు ఉపయోగపడుతుందన్నమాట. లవంగాలే కదా అనుకుంటాం, కానీ లవంగాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి లవంగాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు ఫలితం వస్తుందన్నమాట. కావున ఏంటంటే కనుక ఈ యొక్క అమావాస్యను వదులుకోకుండా చక్కగా ఆచరించుకోండి. ఏ పని చేసినా కానీ మీకైతే ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను మీరు చూస్తారు. ఎందుకంటేనండి మనకు ఇది కుంభమేళ సమయంలో వస్తుంది. అంటే 144 ఏళ్ల తర్వాత కూడా వస్తున్న అమావాస్య ఒక రకంగా చెప్పాలంటే. అలానే కాకుండా పవిత్రతను కలిగి ఉండే అమావాస్య, దానికి తోడు ఏంటంటే బుధ అమావాస్య. కనీసం మనకి ఇలాంటి అమావాస్య ఏంటంటే కనుక దరిదాపుల్లో 100 ఏళ్ల తర్వాత వచ్చిందని కూడా మనకు కొన్ని శాస్త్రాలు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి రోజు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగుంటుందండి. చాలామంది అమావాస్య వచ్చిందంటే చాలా భయపడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. కొంతమందికి అయితే భయం అన్నమాట. ఇంట్లో ఏం జరుగుతుందో, ఎలాంటి సమస్యలు వస్తాయో, మాకు ఎలా ఉంటుందో, అమావాస్య అంటేనే మాకైతే చాలా భయం వేస్తూ ఉంటుందండి అని కొంతమంది బాధపడిపోతారు. కొంతమంది అమావాస్య వచ్చిందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం. ఆ రోజు వారి ఇంట్లో ఇక ఏంటంటే వారికి ఒక అనుమానం ఉంటుందండి. ఇలాంటి అనుమానాలను మీరు పెట్టుకోకండి. అమావాస్య అనేది ఎప్పుడు మంచి చేయడానికి వస్తుంది, చెడుని తీసేయడానికి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఫిక్స్ అయిపోతారు, ఇక అమావాస్య వస్తుంది కదా మా ఇంట్లో గొడవలు జరుగుతాయి, అమావాస్యకు 2-3 రోజుల ముందు కూడా గొడవలు జరుగుతాయండి అని కొంతమంది బాధపడతారు. అలా ఏముండదు. అమావాస్య ఎంత అంటే మనం చెడుని తీసేసుకుంటామో అంత చెడిపోతుంది, ఎంత మంచిని తెచ్చిపెట్టుకుంటామో అంత మంచి మనకు జరుగుతుందన్నమాట. అందుకే అమావాస్యని ఎప్పుడు కూడా ఇలా చెడుగా చూడకండి, మంచిగా చూడండి, మీకు మంచి జరుగుతుంది. ఇక ఇలా ఈ అమావాస్య రోజున ఈ విధంగా ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం చేయండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు చెప్పుకునే ఇంకొక పరిహారం చేయండి. గుర్తుపెట్టుకోండి, వేప చెట్టు దగ్గర ఖచ్చితంగా ఈ పనిని చేసేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వీలుంటే ఏంటంటే కనుక మూగజీవాలకు ఆహారం పెట్టండి. మూగజీవాలకు ఆహారం అంటే కనుక ఏమి లేదు, వేప చెట్టు దగ్గర కొంచెం బెల్లం అంటే పడేయటం కానీ, లేదంటే కనుక కొంచెం పంచదారను చల్లటం కానీ చేయండి. అక్కడ ఏంటంటే కనుక చిన్న చిన్న చీమలు, అలాగే మనకి ఏంటంటే కనుక ఇలా మూగజీవాలు ఉంటాయి కదా, వాటిని అవి స్వీకరించినప్పుడు ఏంటంటే కనుక అవి
దీవిస్తాయని పురాణం చెబుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక మూగ జీవాలకు ఎవరైతే అమావాస్య రోజున ఆహారం పెడితే ఏంటంటే కనుక వారికి పరమశివుడి యొక్క అంటే అనుగ్రహం కలుగుతుంది. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి వారి లైఫ్లో ఉండే కొన్ని రకాల సమస్యలు కూడా పోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వేప చెట్టు దగ్గర మనం లవంగాలను పడేసిన తర్వాత కొద్దిగా పంచదారను కావచ్చు లేదంటే బెల్లాన్ని కావచ్చు మనం పడేయొచ్చండి. అలా పడేస్తే మూగజీవాలు వాటిని స్వీకరించేసి అంటే అవి నిండు మనసుతో మనని దీవిస్తాయి. ఇలా ఆహారం పెట్టడం వల్ల కూడా అమావాస్య రోజున మంచి జరుగుతుంది. ఇక కాకులకు కుక్కలకు కూడా మనం ఆహారం పెట్టవచ్చు అమావాస్య రోజున. ఇక తర్వాత ఏంటంటే కనుక ఇంకొక పరిహారం, ఇంటి పరంగా చేసుకునే పరిహారం. మనం ఏంటంటే దరిద్రాన్ని పోగొట్టుకుంటాం. మన ఇంట్లోని మనకేంటంటే కనుక చాలా దరిద్రాలు ఉంటాయండి. ఇల్లు అనుకూలించక, ఇల్లు కలిసి రాక, ఇంట్లో ఎన్నో రకాల ఇబ్బందులు, బాధలు, సమస్యలు, కష్టాలు వస్తూనే ఉంటాయన్నమాట. చాలా వరకు కూడా సతమతమైపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఇంటి పరంగా చాలా తిప్పలు అవుతూ ఉంటుంది కదండి. కొంతమంది ఏంటంటే అమావాస్యకు భయపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. చక్కగా మీకు ఉపయోగపడుతుంది అనమాట. మీరేం చేయండి అంటే కనుకనండి, ఈ పరిహారానికి 2 నిమ్మకాయలను తీసుకోండి. నిమ్మకాయలే కదనుకోకండి, నిమ్మకాయలకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయల అమావాస్య పరిహారానికి కరెక్ట్గా సరిపోతాయి, సరి సమానమైనవన్నమాట. నిమ్మకాయతో ఏది చేసుకున్నా కానీ మనకు సిద్ధిస్తుంది, ఫలిస్తుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి చేస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే ఇంటి పరంగా చాలా వరకు కూడా మనమంటే గిట్టని వారు మన ఇంటిపై చెడు ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అంటే చెడు ప్రయోగాల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదండి. ఇంట్లో ఇల్లు అనుకూలించక, ఇంటి వాతావరణం బాలేక, ఇంట్లో అందరికీ కూడా అనారోగ్య సమస్యలు వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళినా కానీ డబ్బు ఖర్చు అయిపోతుంది, కానీ పెద్దగా ఫలితం అయితే రాదు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ నిమ్మకాయ పరిహారం చేసుకుంటే మాత్రం చక్కగా ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. మీరంటే గిట్టని వారు, అలానే కాకుండా మీ ఇంటిపై దిష్టి దోషము, నరదిష్టి, ఘోష, అలానే కాకుండా జనఘోష ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి కదండి. నరుడి దిష్టికి నల్లరాళ్ళు సైతం పగులుతాయి అంటారు మన పెద్దవారు. కాబట్టి నరదిష్టి నుంచి మనం విముక్తి కలిగించుకోవాలంటే ఇలా 2 నిమ్మకాయలను తీసుకోవాలండి. నిమ్మకాయలు ఏంటంటే కనుక ఇలా పండిన నిమ్మకాయలను తీసుకోండి. అంటే పసుపు కలర్లో ఉంటాయి కదా, ఆ నిమ్మకాయలను తీసుకోండి. చిన్న చిన్నవి తీసుకోండి, పెద్దవి అవసరం లేదు. ఒక నిమ్మకాయకంతా కూడా ఏంటంటే కుంకుమని పట్టియండి. కొద్దిగా కుంకుమని తీసుకోండి. అరస్పునంత కుంకుమ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లను పోసేసి పేస్ట్ లాగా చేసి ఒక నిమ్మకాయకి పట్టించండి. ఇంకొక నిమ్మకాయకి ఏంటంటే కనుక చక్కగా కాటుక మొత్తం పూసేయండి. కాటుక కావచ్చు, మసి కావచ్చు, మనం పెట్టుకునే ఆడవాళ్ళ ఐబ్రో పెన్సిల్ కావచ్చు, ఇదంతా కూడా ఇలా పూసేయాలన్నమాట. అలా పూసేసిన తర్వాత ఈ యొక్క నిమ్మకాయని ఎడమ చేతిలో పట్టుకోవాలి. ఒకవేళ అలా పట్టుకోవడం ఇష్టం లేకపోతే ఒక పేపర్లో పెట్టేసి పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి. మీకు ఉండే ఇల్లంతా కూడా తిరగండి, ఇంటి చుట్టూ తిరగండి. తిరిగిన తర్వాత ఇంట్లో ఉండే చెడంతా కూడా పోయి ఇల్లు మాకు అనుకూలించాలి, ఇంటిపై ఉండే నటదిష్టి అంతా కూడా పోవాలి అనేసి ఆ నిమ్మకాయలను పట్టుకొని తిరిగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి ఏంటంటే కనుక పారే నీళ్ళు ఉంటే అక్కడ పడేసుకోండి. లేదు పారే నీళ్లు లేవనుకుంటే కనుక నార్మల్గా దూరంగా ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో వేసేసి రండి. ఇలా వేసేసి రావటం వల్ల ఏంటంటే కనుక ఇంటి పరంగా ఏదైతే ఇబ్బంది ఉంటుందో, బాధ ఉంటుందో అది పోవటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే మనకు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి. ఇది కూడా మీకు ఖచ్చితంగా ఏంటంటే కనుక సిద్ధింపబడే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సిద్ధిస్తుంది, సిద్ధింపబడుతుంది, తప్పనిసరిగా ఫలితం తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసేస్తుంది, ఇల్లు మీకు అనుకూలించేలాగా అంటే చేస్తుంది. దిష్టి దోషాల నుంచి మనం బయటపడేలాగా కూడా చేయడానికి ఈ పరిహారం అయితే మనకు అనుకూలిస్తుందండి. చాలా చాలా అద్భుతాలను అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి చూసేసి ఆశ్చర్యపోగలుగుతాం. కావున ఇలా ఈ అమావాస్య రోజున తప్పక మీరు ఏంటంటే నిమ్మకాయల పరిహారం చేయండి. మనకేంటంటే కనుకనండి మన ఇంటికి ఎందరో వస్తూ ఉంటారండి. ఇరుగువారు వస్తారు, పొరుగువారు వస్తారు, మంచివారు వస్తారు, చెడువారు వస్తారు. ఎవరి మనసులో ఏముంటుందో అంటే మనం చెప్పలేము. కొంతమంది కుళ్ళుకుంటూ వస్తారు, కొంతమంది ఏంటంటే కనుక మనని చూసి ఓర్వలేని వారు కూడా మన ఇంటికి వస్తూ ఉంటారు. కానీ పైకి బాగా మాట్లాడతారు, వెనకంతా కూడా వారికి అంటే కుళ్ళు, అసూయ, ఈర్ష ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. మన ముందు ఒక మాట, మన వెనుక ఒక మాట మాట్లాడే వ్యక్తులు కూడా ఒక్కొక్కసారి మన ఇంటికి వస్తూ ఉంటారు. అలా వచ్చినప్పుడు ఏంటంటే కనుక మనకు చెడు అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఆ చెడు మన ఇంట్లోకి చేరి అది నెగిటివ్ లాగా మారి మనకు తెలియకుండా కారాత్మక శక్తి మన ఇంట్లో ఉండిపోతుంది. అది ఉండటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లో కొన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం బాధపడిపోతూ ఉంటాం అన్నమాట. మనకేంటంటే అర్థం కాదు, మనకనే కాదండి, ఎవరికి కూడా అర్థం కాదండి. ఇంట్లో ఇబ్బంది వస్తుందంటే ఏమనుకుంటాం, నరదిష్టి తగిలిందేమో అందుకే ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ నరదిష్టి కూడా కారణమై ఉండొచ్చు. అలానే మన ఇంట్లో మనకు తెలియని కొన్ని దుష్ట శక్తుల వల్ల కూడా ఇలా జరుగుతుందని మనము అంచనా వేసుకుని వెంటనే ఏంటంటే కనుక ఈ నిమ్మకాయల పరిహారం చేయాలి. మీరు అనుకోవచ్చు ప్రతి నెలలో చేయాలా అంటే కనుక ప్రతి నెల చేయండి. ప్రతి నెల అమావాస్య చేసుకోండి. ప్రతి నెల మనకు నెలకు ఒకసారి అమావాస్య వస్తుంది కదా, దేని శక్తి దానికి ఉంటుందండి. కొన్ని అమావాస్యలు ఏంటంటే కనుక మంచి ఘడియలతో వస్తూ ఉంటాయి. కొన్ని అమావాస్యలు ఏంటంటే కనుక కొన్ని అంటే 100 సంవత్సరాలకు ఏర్పడిన తర్వాత మళ్ళీ అమావాస్యలు ఇప్పుడు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఏంటంటే ఇలా ఘడియలతో ఏర్పడే అమావాస్యకు చాలా వరకు కూడా శక్తి ఉంటుందన్నమాట. వాటిని మనం సరిగ్గా వినియోగించుకున్నామనుకోండి, మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరండి. మనకేంటంటే దురదృష్టం తొలగిపోతుంది, అదృష్టం పడుతుంది. ఇంటి పరంగా బాగుండటమే కాకుండా మనకు కూడా మంచి జరుగుతుంది
ఉంటుందన్నమాట. మనం ఇలా బాలేనప్పుడు, ఇలా జరిగినప్పుడు ఏం చేస్తాం, ఎక్కడికైనా వెళ్ళి చూయించుకుంటాం, సాధువుల దగ్గరికి, మునుల దగ్గరికి, అలానే మన తెలిసిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేసి ఏంటంటే మనం చెప్పించుకోవటం, చూయించుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం కదా. అయినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఫలితం వస్తుంది, ఆ తర్వాత ఫలితం రాదు కదా. రాక మనం బాధపడడం, ఇబ్బంది పడడం చేస్తాం, మన పైసలన్నీ కూడా వేస్ట్ అయిపోతుంటాయి కదండి. అలా కాకుండా ఈ నిమ్మకాయ పరిహారం ఇంటి పరంగా చేసుకోండి. మీరు ఒకసారి మీరు ఏంటంటే కనుక ఏదో అంటే నార్మల్గా చేద్దాంలే అన్నట్టుగా చేసుకోండి, మీరే చూస్తారు ఫలితం. ఇది చేసిన తర్వాత ఇల్లు మీకు అనుకూలించడం, ఇంటి పరంగా కొంచెం సుఖ సంతోషాలు కలగటం, ఇంట్లో కొంచెం ఆనందకరమైన అంటే జీవితం మీరు చూడడం, ఇంట్లో అందరూ కూడా ఐకమత్యంగా ఉండటం, అందరూ కూడా కలిసిమెలిసి ఉండటం, నువ్వెంత నేనెంత అనుకోకుండా అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం, ఇలాంటివి మనం చూడగలుగుతాం. ఆ ఇంట్లో కొంచెం ఆనందకరమైన సమయం కూడా మనము అంటే చూడగలుగుతాం. అలా ఏంటంటే కొంచెం మనశ్శాంతి, అమ్మ రిలీఫ్ ఉంది అన్నట్టుగా మనం చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఇలా ఒకవేళ చేయటం కుదరకపోతే మీరు ఏం చేయండి అంటే కనుక అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయంలో మీరు ఒక తెల్లని కాగితం తీసుకోండి, లేదంటే ఒక ప్లేట్ కూడా తీసుకోవచ్చు, ఒక పెద్ద ఆకు కూడా తీసుకోవచ్చు. అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఒక గుప్పెడంత ఉప్పుని పోసేయండి. అలా పోసేసిన తర్వాత నిమ్మకాయని తీసుకొని 4 భాగాలుగా కట్ చేసి ఆ నిమ్మకాయను ఉప్పులో పెట్టేసి దాంట్లో ఏంటంటే కనుక 2 లవంగాలు గుచ్చి దాంట్లో నుంచి అరస్పునంత కుంకుమ, అరస్పునంత పసుపుని పోసేసి మీ ఇంటి గుమ్మం దగ్గర కుడివైపున పెట్టుకోండి. లేదంటే బయట నుంచి పెట్టే వీలు లేకపోతే ఇంట్లోనైనా సరే రాత్రంతా కూడా పెట్టుకోండి. అలా పెట్టడం వల్ల కూడా మన ఇంట్లో మనకు తెలియకుండా ఏర్పడిన కారాత్మక శక్తి అది తీసేసుకుంటుంది. నరదిష్టితో పాటు భూతపేత పిశాసాలను కూడా ఆ నిమ్మకాయ లాగేసుకుంటుంది. అలా లాగేసుకున్న ఈ నిమ్మకాయని రాత్రంతా కూడా మన ఇంట్లోనే ఉంచుకోవాలి. అలా ఉంచేసిన తర్వాత తెల్లారి లేచిన తర్వాత ఆ పేపర్తో సహా తీసుకెళ్ళి మనం ఎక్కడైనా దూరంగా పడేయాలి. పారే నీళ్ళు ఉంటే అక్కడ వేసుకుంటే చాలా మంచిదండి. ఎలాగైతే పారుకుంటూ పోతూ ఉంటుందో నిమ్మకాయ, మన కష్టం మన బాధ అంతా కూడా అలాగే పారుకుంటూ పోతుంది. దరిద్రం పోతుంది, మనకు చక్కగా అదృష్టం వరిస్తుంది. అలానే కాకుండా అష్ట దరిద్రాలను తొలగించుకొని అష్టైశ్వర్యాలను సిద్ధింపబడేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారమే ఈ నిమ్మకాయ పరిహారం. 2 రకాలుగా కూడా ఈ విధంగా వాడుకోవచ్చు అనమాట. నిమ్మకాయ పరిహారం అనేది ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసేసి ఫలితం మనం పొందవచ్చు. నిమ్మకాయలతో అంటే మనం కుంకుమ కాటుక అద్ది ఆ నిమ్మకాయలతో ఏంటంటే పరిహారం చేసి అప్పటికప్పుడు పడేసుకున్న ఫలితం వస్తుంది. అలా కుదర అనుకునేవారు ఇలా 4 భాగాలుగా కోసేసి కూడా ఇంటి ముందు పెట్టుకుని రాత్రంతా ఉంచి పడేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది. ఎలా చేసుకున్నా కానీ మన ఇల్లు మనకు అనుకూలించి మనకంతా కూడా మంచి జరిగేలాగా అంటే ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా చక్కగా తొలగించుకోండి. ఇంకా